2 రకాల కేసులు చూస్తున్నాం. ఒకటేంటి అంటే సోషల్ మీడియాలో నాకు వ్యూవర్‌షిప్ తగ్గిపోయిందని చనిపోవటం. రెండో వాళ్ళేమో సోషల్ మీడియా వాళ్ళు నా వెంట పడుతున్నారు, నన్ను చంపేస్తున్నారు. ప్లీజ్ నన్ను నా తోచు. దారి నన్నొదిలేయండి అనేసి ఇంకొక అమ్మాయి. 2 అపోజిట్ కేసెస్ నిజం చెప్పాలంటే ఇవి 2 గూడా. బట్ ఈ రెండిట్లో కూడా కామన్‌గా ఉందేంటి అంటే టూ మచ్‌గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఆహ్, సోషల్ మీడియాకి అవైలబుల్‌గా ఉంచటం. సో, ఇందాక ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ 'జాను' అనే అమ్మాయి దానిలో కూడా ఏంటంటే తను చెప్తుంది గూడా అదే కదా! సో, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను నా కొడుకుతో. సో, నన్నిలా వదిలేయండి. నా వ్యక్తిగత జీవితం మీకెందుకు? అనేది తన క్వెషన్ అండి. సో, యెస్ అందువల్ల నేను డిప్రెషన్‌కి లోనవుతున్నాను. మీ యొక్క ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ వలన, ఓవర్ కామెంట్స్ వలన అని చెప్పేసి. సో, నిజంగానే ప్రతి ఒక్కళ్ళు దీన్ని తీసుకోవాలి. అంటే ఏంటి అంటే, మనకి వాక్శుద్ధి అంటాం. అంటే నువ్వు చెప్పాలనుకున్నా సరే, అది చెప్పే విధానం అన్నది ఒకటుంటుంది. అది సంస్కారవంతంగా చెప్పొచ్చు. దానివలన